ఆయన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. యేసుక్రీస్తు వారు మన కోసం తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఆయనకి బలిపీఠం కట్టమన్నారు, ప్రార్థన చేయమన్నారు. ప్రభువులు ప్రభు అయిన రాజులు రాజు, స్తుతించండి, మంచి పనులు చేయండి, నన్ను ఆరాధించండి. ప్రకటన గ్రంథం 19:1 ప్రభుని స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. స్తుతించండి, ప్రభుని ఆరాధించండి, ఆయన్ని కనపరచండి, ఆయనతో ఆయన మహిమ కనపరచండి. ఆయనకి స్తుతి అంటే ఇష్టం. బలిపీఠం కట్టబోళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. హృదయ వాంఛలు తీర్చే దేవుడు ఆయన. మన హృదయ వాంఛని ఆయన తీరుస్తాడు. ప్రభువును స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లును. ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి. మీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? ఆయన రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాడు. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ రోజుల్లో ఉన్నాం. మనము దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన ప్రభు అయిన క్రీస్తు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు రక్షకుడు మన కొరకు జన్మించి, ఆయన సంకల్పం ఏంటి, ఆయన ఆశ ఏంటి? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తామని, ఇతరులు రక్షిస్తామని, ఇతరుల కొరకు గోజాడతామని, ఇతరులని మనము ఇతరుల కొరకు విన్నవించుకుంటామని మనం కావలివాడిగా నియమించాడు. అంటే ఇతరులని రక్షించాలి అనే భావము హృదయంలో మెదలాలి. మీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఇతరులని రక్షించాలంటే, వారికి మార్గం చూపాలంటే, వారికి చెప్పాలంటే మీలో ఒక దృఢ సంకల్పం ఉండాలి. దృఢ సంకల్పం ఏంటి? ఆయన ప్రార్థించాలి. అలాగే అబ్రహామా, నీ కుమారుని ఇస్తావా అంటే, ఇస్తాను ప్రభా, మృతులలో నుండి కూడా నువ్వు లేపగల శక్తి గల దేవుడువు, అందుకే నా కుమారుని ఇస్తాను అని ముందుకు వచ్చాడండి. మీరు మీ హృదయం ఇస్తారా అని అడిగితే, మీరు మీ హృదయం ఇస్తారా? దేవుడికి ప్రార్థన చేస్తారా? ఇతరులను రక్షిస్తారా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చి, ఆయన ప్రాణం పెట్టి అంతా మన మీద భారం వేస్తే, మన భారం ఆయన మీద వేస్తున్నాం. మీ చింత యావత్తు ఆయన మీద వేస్తున్నారు. మీరు మీ ఉద్దేశాలు, మీ ఆశలు, మీరు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మీ వైపు తిరుగుతాడు. ప్రభుని స్తుతించండి. పరలోకంలో ఇదే జరుగుతుంది, ఇక్కడ ఇదే జరుగుతుంది. దేవుడు ఏమంటున్నాడు? ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి. గొప్పవారేమి కొద్దివారేమి అందరూ ప్రభుని స్తుతించండి. ఎందుకంటే లోకంలో పాడు చేసేసాడు సైతాను, ఈ లోకాన్ని చెరిపేశాడు. బైబిల్ భాషలో చెప్పాలంటే 19వ అధ్యాయము 2వ వచనంలో 3-4 ఆయనకు భయపడు వారులారా ఆయన స్తుతించండి. రెండోసారి ప్రభుని స్తుతించండి. వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యతో తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి ప్రతిదండన చేసిన, వ్యభిచారంతో లోకాన్ని పాడు చేసేసాడు. లోకంలో ప్రతి ఒక్కరిని తన మత్తులో ముంచేశాడు. జూజాటం కావచ్చు, పేకాట కావచ్చు, కైనా కావచ్చు, బీడీ సిగరెట్ కాలుతం కావచ్చు, ఏ మొత్తు, ఏ ఇష్టము, ఎవరు హృదయ వాంఛను వారిని కలిపేసి వారిని మోసం చేసి తన వైపు తిప్పుకుని బేడీలేసి సంఖ్యలు బేడీలు అంటే బానిసలు, బంధకాలు. ఆ బంధకాల్లో వారు కూరుకుపోయారు. వారు ఎంతగా బానిసలు అయిపోయారంటే ఇడిపించుకోలేనంత బానిసలు అయిపోయారు. మరి నరకానికి వెళ్ళిపోతారు. నరకము
వారి అడ్రస్ అయిపోయింది. వారిని విడిపించమని ప్రార్థన చేయమని, ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేయండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చి మనకి జీవించిన నీతి ఏమిటంటే ప్రార్థన చేయండి, ఇతరులను నడిపించండి. అబ్రహాం అలాగే మన కోసం నడవమంటే తన బంధువులను వదిలేసి, లోకాన్ని వదిలేసి ఆయన వచ్చాడు. వచ్చి తన వారిని రక్షించుకోవటమే కాకుండా సర్వ మానవాళిని రక్షించడానికి, సర్వ సృష్టి ఆపత్తులో ఉంటే అంటే దేవుడికి మనం ఇస్తే దాన్ని రెట్టింపు చేస్తాడు దేవుడు. అబ్రహాం తన కుమారుని ఇచ్చాడు కనుక ఆయన కుమారుని ఇవ్వగలిగాడు. ఆయన భూమి యందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడింది, భూమి యందు ఏం బంధిస్తావో పరమనందు బంధించబడింది. అంటే భూమి మీద నువ్వు ఏమి చేస్తావో దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుడు తన కృపను మనకి ఇచ్చాడు కాబట్టి తన ప్రేమతో ఆయన మనల్ని అడుగుతున్నాడు, ప్రార్థన చేయండి, ఇతరులను రక్షించండి, ఇతరుల కోసం గోజాడండి, ఇతరుల కోసం విన్నవించుకోండి, ఇతరులను ప్రార్థన చేయండి. ఇతరులనే మీరు రక్షించగలిగితే నేను ఆ బంధకాలు తీస్తాను, ఆ కట్లు ఇప్పుతాను. ఎలాంటి బంధకాలైనా సరే నేను ఇప్పుతాను, ఎలాంటి సంఖ్యలైనా సరే నేను ఇప్పుతాను, వారిని విడుదల చేస్తాను, రక్షిస్తాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఇదే శుభవార్త, శుభ సమాచారాన్ని మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని గౌరవించాలి, ప్రభుతో నడవాలి, ప్రభుతో సేవించాలి, ప్రభుని మనం ఆధారంగా చేసుకో. ఆయనే మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయన మనకి ఆశ్రయ దుర్గం. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన కలిగి జీవిస్తే ఎంత బాగుంటుంది. రక్షణ, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లాలి. మనం కేవలం నిమిత్తులము. ఆయనకి రక్షణ మనకి ప్రజలకు ఉన్నప్పుడు ఆ మహిమ దేవునికి, ప్రభావాలు దేవునికే చెల్లాలి. దేవునికి మహిమ కలిగేలాగా మనం జీవించాలి. దేవుడు అసహించుకునేలాగా ఉండకూడదు. దేవుడు అసహించుకునేలాగా ఉంటే మన జీవితాలు వర్ధిల్లవు. దేవుడు కోపగిస్తే ఆయన కోపము చాలా వేగవంతమైంది. ఆయన కోపగించుకోకుండా మనం ఏం చేయాలి? మర్యాదస్తులుగా, గౌరవస్తులుగా ఆయన మహిమ ప్రభావాలు మనం గౌరవిస్తూ, ఆయన అధికారాల్ని మనం గౌరవిస్తూ, ఆయన నిబంధనల్ని మనం చేపట్టి, ఆయన ప్రార్థన చేస్తూ, ఆయన నడకలో నడిస్తే మీరు గొప్పవారు, గొప్ప భాగ్యవంతులు అవుతారు. స్తుతించండి, ప్రభుని స్తుతించండి. జనసమూహమా ప్రభుని స్తుతించండి. జనసమూహమా ప్రభుని స్తుతించండి. ప్రభుని ఆరాధించండి, ప్రభుని గణపరచండి, ప్రభుని మహిమపరచండి, ప్రభుతో కలిసి నడవండి. ప్రభువే మన ఆశ్రయ దుర్గం. మన హృదయంలో ప్రభు ఉండాలి. మనం హృదయంలో ప్రభుని సేవించాలి. మనము ప్రభుతో కలిసి నడవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మాతో ఉన్నవయ్యా, మాలో ఉన్నవయ్యా, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు, నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చావు నాయనా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.